కౌంటింగ్ స్టార్ట్ కానుంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర మనం చూడొచ్చు. ప్రజెంట్ నేను ఉన్నటువంటి కర్ణాటక సిటీకి సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రం ఇది. భారీ ఎత్తున పోలీస్ ఫోర్సు డిప్లాయ్ చేశారు. లోపలికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరినీ ఐడీలు చెక్ చేయడం, అట్లాగే ఎలక్షన్ కమిషన్ నుంచి జారీ చేసిన పాస్లను చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తున్నారు. ఎలక్షన్ కౌంటింగ్ సంబంధించిన సిబ్బంది వీళ్ళకు టైం బాండ్ ఉంది, ఆ టైం వరకు వెళ్ళాలని చెప్పారు. సో మొత్తం ఈ ప్రెమిసెస్ మొత్తం కూడా ఎక్కడున్నా కానీ కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ప్లటూన్లను 2 వరుసల కింద ఫోర్సెస్ను డిప్లాయ్ చేశారు. సో మొత్తానికి కర్ణాటక మొత్తం కూడా ఇదే సీన్ ఉంది. 34 జిల్లాల్లో 34 కౌంటింగ్ కేంద్రాలు ఉంటే 34 కౌంటింగ్ కేంద్రాల్లో కూడా ఇట్లాగే బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే పోలింగ్ రోజు కొన్ని వైలేషన్స్ జరిగాయి, కొన్ని దాడులు జరిగాయి. వీవీప్యాట్లను ధ్వంసం చేయడం కావచ్చు, ఎలక్షన్ పోలింగ్ జరిగినటువంటి కేంద్రాల దగ్గరనే డైరెక్ట్గా కొన్ని గొడవలు జరిగాయి. గొడవలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి డీజీపీ, కర్ణాటక డీజీపీ ముందస్తుగానే పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయి, కర్ణాటక జనం నాడి ఎట్లా ఉండబోతుంది, కర్ణాటక ఉన్నటువంటి జనం ఓటు ఎటువైపు వేశారు, జాతీయ పార్టీలైన కాంగ్రెస్కి అట్లాగే బీజేపీకి హోరాహోరీ పోరు నడిచినటువంటి ఏరియా ఇది. ప్రచారం కూడా భారీ ఎత్తున నిర్వహించారు. కర్ణాటక రాష్ట్ర ఎన్నికలకు నిర్వహించాల్సినటువంటి ప్రచారం కంటే కూడా ఈసారి ఎక్కువ ప్రచారం నడిచింది. బీజేపీ పార్టీ నుంచి నరేంద్ర మోడీ దాదాపు 100కు పైగా రోడ్ షోలు నిర్వహించారు, భారీ ఎత్తున సభలు నిర్వహించారు. దాంతోపాటుగా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, అట్లాగే సోనియా గాంధీ ఆమె ఆరోగ్యం బాగలేకపోయినా దాదాపు చాలాసార్లు ఇక్కడే వచ్చి మకాం వేసి క్యాంపెయిన్ చేసిన పరిస్థితి. ఎందుకంటే 2 జాతీయ పార్టీలకు, అటు కాంగ్రెస్కు ఇటు బీజేపీకి ఇది ప్రెస్టీజియస్ ఎలక్షన్స్ కింద తీసుకున్నారు. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలకు ఇది రోడ్ మ్యాప్ లాంటి ఎలక్షన్స్ కింద ఈ పార్టీలు తీసుకున్నాయి. సో దాంతో మొత్తం కర్ణాటకలో ఏ పార్టీ పవర్లోకి వస్తే ఆ పార్టీ జోష్ పెరుగుతుంది, ఆ పార్టీకి ప్లస్ పాయింట్ ఉంటుందనే ఉద్దేశంతోనే కర్ణాటక ఎన్నికల్ని ప్రెస్టేజ్గా తీసుకున్నారు. కర్ణాటక ఏఐసిసి నేషనల్ చీఫ్గా ఉన్నటువంటి ఖార్గే కూడా ఇక్కడ నుంచే, మల్లికార్జున్ ఖార్గే కూడా ఇక్కడ నుంచే ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహించినటువంటి లీడర్ కావడంతో ఆయన కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్గాలన్నీ కూడా దాదాపు ఫోకస్ పెట్టాయి. ఈసారి పోటాపోటీగా హామీలు ఇచ్చారు, మేనిఫెస్టోలు రిలీజ్ చేశారు. దాంతోపాటుగా మోడీ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి దాదాపు పర్యటనలు నిర్వహించిన పరిస్థితి. సో మొత్తానికి కర్ణాటక ఎన్నికల పైన కేవలం కర్ణాటక జనానికే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనానికి ఆసక్తి ఉంది. ఇక్కడ నిజంగానే హంగు వస్తుందా, లేదంటే క్లియర్ కట్ మెజారిటీ బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ వస్తుందనే చూడాలి. ఎందుకంటే ఇప్పటిదాకా ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్లో కూడా క్లియర్ కట్గా ఫలానా పార్టీకే మొత్తం మెజారిటీ వస్తున్న విషయాన్ని వన్ సైడ్గా చెప్పలేదు. కావచ్చు అంటే మెజారిటీ ఉన్నటువంటి ఒక 5 సర్వేలు అయితే కాంగ్రెస్కు పాజిటివ్గా వచ్చాయి. అట్లాగే ఒక 3 నుంచి 4 సర్వేలు బీజేపీ అట్లాగే కాంగ్రెస్కు నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది, హంగ్ వచ్చే అవకాశం ఉన్నట్టుగానే సర్వే ఎగ్జిట్ పోల్ సంబంధించిన సర్వే రిపోర్ట్స్ ఇచ్చాయి. సో మొత్తానికి ఈరోజు కౌంటింగ్ మరికొద్దిసేపట్లో ఇంకో 2 గంటల్లో 8 గంటలకు ప్రారంభమవుతుంది. 8 గంటల నుంచి 8:30 వరకు పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాత 9 గంటల నుంచి మొత్తం కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ట్రెండ్ 10:30-11 గంటలకు ఏ పార్టీకి ఎక్కువగా సీట్లు వస్తున్నాయనే విషయం పైన ఒక క్లియర్గా ట్రెండ్ వచ్చే అవకాశం ఉంటుంది 11-11:30 తర్వాత. సో జనం అయితే చాలా ఆసక్తిగా చూస్తున్నారు. స్పెషల్లీ కర్ణాటక ఎన్నికలంటే కర్ణాటకకు సంబంధించిన ఈ ఎలక్షన్ సంబంధించిన రిజల్ట్స్ అంటే దాదాపు అందరికీ ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే 6 రాష్ట్రాలకు సంబంధించినటువంటి బార్డర్స్ ఉన్నటువంటి ఏరియా ఇది. కర్ణాటకకు మొత్తం కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు కేరళ, తమిళనాడు, అట్లాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, సో అన్ని రకాల జనాలకు సంబంధించినటువంటి మిక్సింగ్ ఉంటుంది. కర్ణాటకలో ఉన్నటువంటి జనంతో తీసుకుంటే 15%, 15% ఆఫ్ రేషియో తెలుగు ప్రజల రేషియో ఉంటుంది. అట్లాగే గతంలో 2018లో ఎలక్షన్స్లో విన్ అయిన దాంట్లో తెలుగు మాతృభాష ఉన్నటువంటి 20 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. సో మొత్తానికి మిక్స్డ్ పాపులేషన్, ఇటు మరాఠా సంబంధించిన జనానికి సంబంధించినటువంటి మహారాష్ట్రకు సంబంధించిన బార్డర్ వల్ల. సో మొత్తానికి ఇక్కడ ఇచ్చినటువంటి తీర్పు, ఇక్కడ జనాలు ఇచ్చినటువంటి తీర్పు కేవలం కర్ణాటక ఒపీనియన్ సంబంధించిన పోల్గానే చూడడానికి లేదు. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 6 రాష్ట్రాలకు సంబంధించి, స్పెషల్లీ సౌత్ ఇండియా సంబంధించి, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పవర్లో ఉన్నటువంటి ఏకైక పార్టీ బీజేపీకి. సో ఇప్పుడే
ఆల్రెడీ మొన్నటి వరకు పార్టీలో బీజేపీ పార్టీ పవర్లో ఉంది. సో పవర్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి జనం ఎట్లా మొగ్గు చూపెట్టారు, అట్లాగే కాంగ్రెస్ పార్టీకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మొగ్గు చూపెట్టారు, నిజంగానే మేనిఫెస్టోలకు ఇక్కడ జనం అట్రాక్ట్ అయ్యారా, లేదంటే ఆఖరి క్షణాల్లో వచ్చినటువంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అది బజరంగ్ దళకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, అట్లాగే మిగతా సంబంధించినటువంటి సెంటిమెంట్ సంబంధించిన అంశాలు కావచ్చు, ఎట్లా ఉన్నాయని చూడాలి. అట్లాగే ఇక్కడ క్యాస్ట్ సంబంధించినటువంటి పోలరైజేషన్ ఓట్స్ ఎక్కువగా ఉంటాయి, లింగాయత్ కావచ్చు, అట్లాగే వకలిగా సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు, అట్లాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ సంబంధించినటువంటి ఓట్లకు సంబంధించిన రేషియో కూడా ఎట్లా ఉంటుందనేది చూడాలి. అట్లాగే మైనారిటీ సంబంధించిన ఓట్లు ఉంటాయి. అటు వకలిగా సామాజిక వర్గానికి వస్తే మొత్తం జేడీఎస్కి గంపగుత్తగా 20 నుంచి 25 సీట్లు ప్రతిసారి వస్తున్నట్టుగా ట్రాక్ రికార్డు చెప్తోంది. సో ఈసారి జేడీఎస్కు నిజంగానే వకలిగలు, అట్లాగే మైనారిటీ సంబంధించి, అట్లాగే బెంగళూరు అర్బన్ రూరల్ సంబంధించినటువంటి ఓట్లు ఎందుకంటే రైతుల పార్టీగా జేడీఎస్కు పేరుంది. సో అటు ఫార్మర్ సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు, అట్లాగే వకలిగా సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ బ్యాంకు నిజంగానే పదిలంగా జేడీఎస్కు పడిందా లేదా, పడితే నిజంగానే 20 నుంచి 25 సీట్స్ ప్రతిసారి ఆనవాయితీగా వాళ్ళకు వస్తుంటాయి. ఈసారి కూడా అన్ని సీట్లు వస్తాయా లేదనేది చూడాలి. దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ప్రతి ఎలక్షన్ క్యాంపెయినింగ్ షురూ చేసినప్పటి నుంచి ఎగ్జిట్ పోల్స్ రాకముందు నుంచి కూడా బలంగా చెప్తోంది, ఖచ్చితంగా మేము 125 నుంచి 130 సీట్లు వస్తాయనేది. సిద్ధరామయ్య కావచ్చు, అట్లాగే డీకే శివకుమార్, ప్రజెంట్ కాంగ్రెస్ కర్ణాటక పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి డీకే శివకుమార్ కూడా ఎవరితో అవసరం లేకుండానే జేడీఎస్తో పొత్తు లేకుండానే మేము సర్కార్ను ఇక్కడ ఫామ్ చేస్తామని వాళ్ళు చాలా బలంగా చెప్తున్నారు. సో మొత్తానికి కాంగ్రెస్కి నిజంగానే సింగిల్ ఫిగర్ మెజారిటీ ఇక్కడ ఇస్తారా, నిజంగానే క్లీన్ స్వీప్ వాళ్ళకు మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుందా, ఇలాంటి మ్యాజిక్ ఫిగర్ దాదాపు 113 సీట్లు రావాల్సి ఉంటాయి. 113 సీట్లకు పైగా 130 సీట్లు వస్తాయని చెప్పారు. నిజంగా అన్ని సీట్లు కర్ణాటక జనం కట్టబెడతారా లేదా, అట్లాగే బీజేపీ కూడా తమ యొక్క మేనిఫెస్టో కావచ్చు, అట్లాగే వాళ్ళు బెంగళూరు పౌరుల అభివృద్ధే మా ఎజెండా, అట్లాగే మీ కళలు మీ సహకారం చేయడం కోసం మేము ఉన్నామంటూ క్యాంపెయినింగ్ చేశారు. డైరెక్ట్గా రాష్ట్ర నాయకత్వం కంటే కూడా దేశంలో ఉన్నటువంటి అగ్ర నాయకులు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, అట్లాగే కేంద్ర మంత్రులు, డైరెక్ట్గా ప్రధాని మోడీ, అట్లాగే హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటుగా యోగి ఆదిత్యనాథ్, స్టార్ క్యాంపెయినర్లు మొత్తం కూడా ఇక్కడ పర్యటన చేశారు, రోడ్ షోలు నిర్వహించారు, సభలు నిర్వహించారు. గతంలో ఎప్పుడూ లేని రీతిలో హోరాహోరీగా కర్ణాటకలో ఎలక్షన్ క్యాంపెయినింగ్ నడిచిందనేది ఇక్కడ జనం ఫీలింగ్. సో మొత్తానికి మరికొద్దిసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరి ట్రెండ్ ఎలా ఉంటుంది, బీజేపీకి జనం మొగ్గు చూపుతారా, లేదంటే కాంగ్రెస్కు నిజంగానే కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టుగా వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందా లేదా, అట్లా కాకుండా ఇద్దరికి నెక్ టు నెక్ ఫైట్ జరిగి, ఒకవేళ నెక్ టు నెక్ ఫైట్ జరిగితే జేడీఎస్ అవసరం ఉంటుందా ఉండదా, ఒకవేళ జేడీఎస్ ఎలాంటి రోల్ పోషించబోతుంది, ఏ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది, మ్యాజిక్ ఫిగర్ కనుక ఏ పార్టీకి రాకపోయి ఉంటే ఖచ్చితంగా 25 నుంచి 30 సీట్లు, గతంలో తీసుకుంటే జేడీఎస్ పార్టీకి 37 సీట్లు వచ్చాయి. సో వాళ్ళు చాలా కీలకంగా మారింది. జేడీఎస్ మద్దతు ఇస్తేనే ఇక్కడ ఏ పార్టీ అయినా కానీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి జేడీఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, వచ్చిన తర్వాత జేడీఎస్ రోల్ ఎలా ఉండబోతుంది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే నిన్న కుమారస్వామి జేడీఎస్ పార్టీ సంబంధించిన అధ్యక్షుడు, అట్లాగే మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఇప్పటికే సింగపూర్ వెళ్ళారు. సింగపూర్ వెళ్ళిన తర్వాత సింగపూర్ వెళ్ళడానికి ఆయన వ్యక్తిగత కారణాలా, లేదంటే నిజంగానే క్యాంపులో భాగంగా పార్టీలు ఇప్పటికే ఆయనను క్యాంపెయినింగ్లో పార్టీలు మొత్తం కూడా ఏమన్నా కాన్ఫిడెన్స్ మోషన్లోకి తీసుకున్నాయా, నిజంగా నేను చర్చలు జరిగాయని చూడాలి. ఎందుకంటే నిన్న కూడా ఒక వార్త వచ్చింది, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ డైరెక్ట్గా అందరు అభ్యర్థులతోటి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులతోటి జూమ్ కాల్ మీటింగ్ నిర్వహించినట్టుగా 3 ఫేజ్ల కింద జూమ్ కాల్స్ మీటింగ్ నిర్వహించడం తెలుస్తుంది. దాంట్లో ఆంతర్యం ఏంటంటే ఎవరు కూడా పార్టీ ఎన్ని సీట్లు వచ్చినా కానీ ఎవరు కూడా కదలడానికి వీల్లేదనే విషయాన్ని వాళ్ళు చెప్పారు. అట్లాగే కాన్ఫిడెన్స్ మోషన్ మీ పైన ఉంది. ఈ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల పైన కేంద్రంలో ఉన్నటువంటి అగ్రనాయకత్వం చాలా ఆశలు పెట్టుకుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ శ్రేణులు ఎవరు కూడా డైవర్షన్ కావడానికి వీల్లేదు. ఎలాంటి ఆఫర్లకు ఎలాంటి ఇష్యూస్ కూడా మీరు డైవర్ట్ కావద్దనే విషయాన్ని వాళ్ళు అల్టిమేటం జారీ చేశారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎవరైతే డౌట్ఫుల్గా ఉన్నటువంటి లీడర్లు కావచ్చు, ముందుగానే వాళ్ళకి సమాచారం ఉన్నటువంటి లీడర్లను ఒకవేళ డైవర్ట్ అవుతారు వేరే పార్టీలకు అని చెప్పినటువంటి ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి లీడర్లందరినీ కూడా కొన్ని హోటల్స్లో వాళ్ళందరినీ కూడా బస చేయాల్సిందిగా వాళ్ళ మొబైల్ ఫోన్లను తీసుకొని వాళ్ళందరినీ కూడా
కాన్ఫిడెంట్గా ఒక ఏరియాలో పెట్టినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి నెంబర్ గేమ్ అనేది చాలా క్లియర్ కట్గా ఉంటుంది. కర్ణాటక రాష్ట్రంలో ఎప్పుడైనా కానీ ఎన్నికలు జరిగితే ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. త్రిముఖ పోటీ ఉంటుంది. ఇటు జేడీఎస్ పార్టీ, అట్లాగే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, 3 పార్టీలకు మధ్యన ఓట్లు అట్లాగే సీట్లు చీలిక జరుగుతుంది. ఖచ్చితంగా ఏ పార్టీకైనా కానీ క్లియర్ కట్ మెజారిటీ రాదు అనేటువంటి ఒక నానుడైతే ఇక్కడ ఉంది. దాన్ని బేస్ చేసుకునే ప్రతిసారి కూడా ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఖచ్చితంగా జేడీఎస్ సహకారం తీసుకునే పరిస్థితి ఉంటుంది. చూడాలి. ఈసారి అయితే చాలా ఎగ్జిట్ పోల్స్ కానీ చాలామంది చాలా బలంగా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ ఓట్ బ్యాంక్ పడింది, కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయనేది ఎగ్జిట్ పోల్స్లో ఎక్కువ శాతం ఎగ్జిట్ పోల్స్ అదే విషయం చెప్పాయి. దాంతోపాటుగా ఇక్కడ పబ్లిక్ సంబంధించిన ఒపీనియన్ కూడా అట్లాగే ఉందని చెప్తున్నారు. నిజంగానే అట్లా ఓట్ బ్యాంక్ నిజంగానే ఎక్కువ రేషియో పడిందా లేదా, బీజేపీకి లేక ఓట్లు పడ్డాయా? ఎందుకంటే గతంలో కూడా చాలాసార్లు ఎగ్జిట్ పోల్కి సంబంధించి కావచ్చు, పోల్కి సంబంధించినటువంటి సర్వేలు చేసిన సందర్భం లాస్ట్ టైం తీసుకుంటే సాధారణ ఎన్నికలకు, సార్వత్రిక ఎన్నికలకు చాలా మీడియా సంస్థలు అట్లాగే సర్వే ఏజెన్సీస్ సర్వేలు ఇచ్చాయి. కానీ వాటన్నిటినీ ఆ గీత దాటి ఓటరు ఓటేశాడు. మొత్తం కూడా అంచనాలకు భిన్నంగా ఓట్లు పడ్డాయి. సో వాళ్ళు చెప్పిన పార్టీల కంటే కూడా ఇతర పార్టీలకి ఎక్కువ సీట్లు వచ్చాయి. సో ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయని చెప్పలేం, ఎగ్జిట్ పోల్స్ నిజం కావు అని చెప్పలేం. మరికొద్దిసేపట్లో 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. సో కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత 8 గంటలకు స్టార్ట్ అయిన తర్వాత 8:30కు మనకు పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్స్ అందిస్తాను. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సంపత్. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ తేలనున్నాయి. ఎన్నికల కౌంటింగ్కు అంతా రెడీ అయింది. మరి కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1 గంట కల్లా రిజల్ట్స్పై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 36 సెంటర్లను ఏర్పాటు చేసినట్టు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఒక్క బెంగళూరు జిల్లా పరిధిలోనే 32 అసెంబ్లీ ఎన్నికల నియోజకవర్గాలుండడంతో 5 సెంటర్లలో కౌంటింగ్ చేపట్టనున్నారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉదయం 6 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున 12 గంటల వరకు కర్ఫ్యూ విధించినట్టు బెంగళూరు పోలీసులు ప్రకటించారు. వైన్స్ షాపులు మూసివేయిస్తున్నామని, సిటీలోని ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్లు ఉంటాయని తెలిపారు. కర్ణాటక ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి కలిపి మొత్తం 2615 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కర్ణాటకలోని 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 10న జరిగిన పోలింగ్లో రికార్డు స్థాయిలో 73.19% పోలింగ్ నమోదైంది. ఎన్నికల్లో ప్రధానంగా రూలింగ్ పార్టీ బీజేపీ, అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. కాంగ్రెస్ బీజేపీ మధ్య టైట్ పోటీ ఉండగా హంగ్ ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు స్పష్టం చేశాయి. అయితే కర్ణాటకలో 38 ఏళ్లుగా ఓటర్లు ప్రతిసారి అధికార పార్టీని ఓడిస్తూ వచ్చారు. అయితే ఈసారి తమను మార్చారని, మళ్లీ తమకే పట్టం కడతారని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆనవాయితీ ప్రకారం తమకే అధికారం దక్కుతుందని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ భావిస్తోంది. జేడీఎస్ మాత్రం హంగ్ అసెంబ్లీ ఏర్పడితే కింగ్ మేకర్ అవ్వొచ్చన్న ఆశతో ఉంది. కర్ణాటక ఎలక్షన్స్ రాష్ట్ర రాజకీయాల్లో టెన్షన్ పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ మధ్య ముక్కోనపు పోటీలో ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారు, ఏకపక్షమేనా, హంగ్ వస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. ఇవాళ మధ్యాహ్నానికి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల విజేత ఎవరో తేలిపోనుంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు తప్పదన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ లీడర్లలో ఆందోళన కనిపిస్తోంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలు వెళ్లి తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం కూడా చేశారు.
మరోవైపు కన్నడ ఫలితం కోసం బీఆర్ఎస్ లీడర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర సరిహద్దును ఆనుకునే కర్ణాటక ఉండడం, 5-6 నెలల్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు రానుండడంతో ఆ ప్రభావం రాష్ట్రంపైన పడుతుందని భావిస్తున్నారు. దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. 2018లో జరిగిన ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించినా కాంగ్రెస్, జేడీఎస్ కలిసి అధికారాన్ని దక్కించుకున్నాయి. తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలి కొన్నాళ్లకు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. కర్ణాటకలో ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలని బీజేపీ సర్వశక్తులొడ్డింది. ప్రధాని మోడీ, అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సహా పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు ప్రచారం చేశారు. కర్ణాటకలో గెలిచి వచ్చే సార్వత్రిక ఎన్నికలకు పాజిటివ్ మూడ్తో వెళ్లాలని కాంగ్రెస్ ఎత్తులు వేసింది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో ఎక్కువ రోజులు సాగడం, బొమ్మాయి సర్కార్పై అవినీతి ఆరోపణలు రావడంతో ఓటర్లు తమ వైపే చూశారని కాంగ్రెస్ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఏఐసీసీ నేత మల్లికార్జున ఖర్గే సొంత రాష్ట్రం కావడం, సోనియా, రాహుల్, ప్రియాంక సహా పార్టీ ముఖ్య నేతలంతా ప్రచారం చేయడంతో ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే నమ్మకంతో హస్తం పార్టీ ఉంది. మెరుగైన సీట్లు సాధించి కింగ్ మేకర్ అవుతామని జేడీఎస్ లెక్కలు వేసుకుంటోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలో ఏ పార్టీ గెలిచినా తెలంగాణలో ఆ పార్టీకి కొత్త జోష్ రావడం ఖాయం. కర్ణాటకలో గెలిచేది తామంటే తామేనని ఇరు పార్టీల లీడర్లు ధీమాగా చెబుతున్నా వారిలో లోపల ఆందోళన కనిపిస్తోంది. ప్రాంతాల వారీగా కర్ణాటకలో ఎక్కడెక్కడ ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు పోలయ్యాయి, రిజల్ట్ ఎలా ఉండబోతుందనే అంచనాలు వేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నేతలు పాత్ర హైదరాబాద్, కర్ణాటక పరిధిలోనే ప్రచారం చేసినా ఇతర ప్రాంతాల్లో పార్టీ పరిస్థితిపై తమకు తెలిసిన లీడర్లు, సర్వే సంస్థలను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, ఆ పార్టీ ముఖ్య నేతలు సైతం కన్నడ ప్రజల పల్స్ ఎలా ఉంటుందనే దానిపై ఆరా తీస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీల్లో ఏ పార్టీ గెలిచినా ఆ ప్రభావం తెలంగాణపై పడుతుందని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. అక్కడ గెలిచిన ఊపులో తెలంగాణలో ఆయా పార్టీలు ప్రచారంలో జోష్ పెంచుతాయని, ఇతర పార్టీల నుంచి చేరికలు ఊపందుకుంటాయని లెక్కలు వేస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా ఉండడంతో తమ పార్టీ నుంచి వలసలు ఉండొచ్చని కేసీఆర్ భావిస్తున్నారు. కర్ణాటక ప్రభావం తమ పార్టీపై ఎక్కువగా పడకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు కర్ణాటక ఎన్నికల ఫలితాలపై హైదరాబాద్తో పాటు జిల్లాల్లో జోరుగా బెట్టింగ్లు సాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఎక్కువ మంది బెట్టింగ్ పెట్టినట్టుగా సమాచారం. కాంగ్రెస్ గెలిస్తే ₹1,00,000కు 1,00,000 ఇచ్చేలా బుకీలతో పందెం రాయిల్లో ఒప్పందం చేసుకుంటున్నారు. బీజేపీ గెలుపుపైన పెద్ద ఎత్తున పందాలు కాస్తున్నారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, జేడీఎస్ ఎలాంటి రోల్ ప్లే చేయబోతోంది, హంగు వస్తే సీఎం ఎవరు సహా పలు అంశాలపై పందాలు కాస్తున్నారు. సిద్ధరామయ్య, బసవరాజ్ బొమ్మాయి, డీకే శివకుమార్, కుమారస్వామిలో ఎవరు సీఎం అవుతారు, ఈ నలుగురు కాకుండా ఇంకా ఎవరికైనా ఛాన్స్ ఉందా అనే దానిపైన పందాలు కాస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలపై 3,000 కోట్ల రూపాయల వరకు బెట్టింగులు కాసినట్టు అంచనా.